ఈరోజు దాన్ని డమ్మి కొట్టి ఈ ఏలూరుకి నీళ్ళిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం చేయలే. ఈరోజు మేము అడగగానే ఘోరంగా నీళ్లకు పెటెంట్ కానీ వ్యవసాయానికి పెటెంట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు ఈ రెండు ఏదైతే కోరినామో భీమ మీద కృష్ణా మీద ఈ బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలకు ఖచ్చితంగా కర్ణాటకతో కలిసి ఈ బ్రిడ్జిలు నిర్మాణం చేసుకోవడం వల్ల 1.8 టీఎంసీ మన కొల్పూరు కుర్తికొండ కాడ ఆ మీద రెండు ఆ భీమ మీద రెండు ఈ బ్రిడ్జిలు కట్టుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తాగునీటి సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని చెప్పి అడగంగానే రెండు నెలల క్రితం అంతకంటే ముందు ప్లాన్ చేసినాం. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాజ్యంలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉండి అక్కడ మాకు అత్యంత సన్నిహితుడైన బోసురాజు గారు మంత్రి ఉండి ఇక్కడ అత్యంత ఇంటి మంచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మంత్రి ఉండి వీళ్ళందరి మధ్యలో సిద్ధరామయ్య గారిని మన రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి చాలా మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ట్అవుట్ చేయాలంటే అడగంగానే వెనక్కి పోకుండా ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని 4 తారీఖు రోజు ఏరియా సర్వే చేసి ఖచ్చితంగా ఈ కృష్ణానదిని భీమానదిని చూసి ఈ భీమానది కృష్ణానది మీద ఎట్లా కట్టగలుగుతాము ఏందని వెట్టింగ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని మాటిచ్చారు. కాబట్టి 4 తారీఖు రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే 2 గంటలకు మన బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియా సర్వే ద్వారా ఒక హెలికాప్టర్లో డిపార్ట్మెంట్ ఒక హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, బోసురాజు గారు, అదే మాదిరిగా జూపల్లి కృష్ణారావు గారు, మన ఏ పేరు చిన్నారెడ్డి గారు అనుకున్నాం. కానీ కొంత 3వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ ఉంది కాబట్టి ఆ రోజు అక్కడనే లేట్ అయితే అక్కడ నుంచి హెలికాప్టర్లో రిస్క్ తీసుకొని వీడికి 2 గంటల మధ్యలో ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ప్రోగ్రామ్ ఒకవేళ ఫస్ట్ అయితేనేమో ముందు ఏరియా సర్వే చేసి ఇక్కడ నుంచి బేగంపేటకి వస్తే ఫస్ట్ మన కోయిల్ సాగర్ చూసి దాని తర్వాత నర్వ మండలంలో ఉన్నటువంటి బెక్కరపల్లి జంగంరెడ్డి లిఫ్టులు కూడా 175 కోట్లతోన 7,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 13 గ్రామాలు బాగుపడే లిఫ్ట్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది చూసుకొని ఆ తర్వాత అదే ఏరియా సర్వేలో ఇక్కడ కృష్ణానది మీద కడుతున్నటువంటి ఈ బ్రిడ్జు, దాని మీద కడుతున్నటువంటి భీమాలో కట్టాలనుకున్నటువంటి ఈ 3 బ్రిడ్జ్ల ఏరియా సర్వేలు చూసి ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా ఇంకేమైనా విషయాలుంటే డిపార్ట్మెంట్తో రివ్యూ చేసి ఇక్కడ నుంచి జూరాలకు మళ్ళీ అక్కడ కూడా జూరాల్లో ఉన్నటువంటి నడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు ఏరియా సర్వే చేసి అక్కడ రివ్యూ చేసి అక్కడ నుంచి మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సోమశిలలో నైట్ హాల్ట్ చేసి తెల్లగా 5 తారీఖు పొద్దుగాలనే అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నార్లాపూర్ కాడ నుంచి జడ్చర్ల నియోజకవర్గం ఉన్నటువంటి ఉదండాపూర్ వరకు అన్ని పంప్ హౌస్లు అన్ని ప్రాజెక్టులు కూడా బై ఇయర్స్ ఏరియా సర్వే బై రోడ్ సర్వేతో చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిజంగా కూడా మనస్ఫూర్తిగా ముందుగా అయితే నారాయణపేట జిల్లా ప్రజల తరఫు నుంచి ఇంకా ఎక్కువ మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీనికి సంయోగం అందించి మాతో పాటు నడుస్తున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా బోసురాజు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఈ నిర్మాణం చేపట్టి 1.5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకుంటే మన నియోజకవర్గంలో మక్తల్ నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసి 6 నుంచి 7 టీఎంసీల నీళ్లు ఆగే ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకున్నాం. భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇది కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మన గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఏరియల్ సర్వే అయిన తర్వాత దీని మీద ఒకసారి రివ్యూ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది. మా మాట నమ్మి మా మాట విని మా కోరిక మన్నించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే మాదిరిగా కర్ణాటక గత ముఖ్యమంత్రి గారికి, రేపు కాబోయే ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా బోసురాజు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా ఈ కొల్పూరు కొర్తికొండ మధ్యలో కడుతున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైభాగంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతం తెలుపవలసిందిగా కోరుతా ఉన్నా.
ఎక్కడెక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణాలు అవుతాయో అక్కడే ఇండియన్ ఫ్లాగ్స్ని మనము కిందికెచ్చి మనము ఇండికేట్ చేస్తే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది, పైకి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలవాలి ఈ ప్రశ్న బలమైంది, లోతైంది. ఎక్కడైతే రెండు రాష్ట్రాలకు సరిసమానంగా భూభాగం ఉందో ఏట్లా అక్కడనే కడుతున్నాం. రేపు పొద్దుగాల మనకెంత హక్కు ఉందో అంతే హక్కు కర్ణాటక ఉంది. ఈరోజు కడుతున్నటువంటి మేము చూస్తున్న ఇండికేషన్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు. అక్కడ 51% భూభాగం మనది, 49% భూభాగం కర్ణాటకది. రేపు పొద్దుగాల వాళ్ళు ఇంకెక్కడ పోయినా మనం ఇంకెక్కడ పోయినా 51% మనం తీసుకునే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు డిజైన్ మీకు మరొకసారి ఇస్తా, మీరు నిజంగా కూడా ఈ పాయింట్అవుట్ చేసి రాయండి. ఈ ప్రాంత ప్రజలకు నీటి విలువ తెలుసు కాబట్టి నీటి చౌర్యం కాకుండా నిలబెట్టి హక్కుగా తీసుకునే విధంగా డిజైన్ చేసినాం. ఆషామాషిగా చేయలే, ఒక్కరోజుతో చేయలే, పొద్దుగల కలబడితే చేయలే. దీన్ని లోతైన అధ్యయనం చేసి ఎక్కడ కట్టడం వల్ల ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులు దొరుకుతాయో అక్కడ కడుతున్నాం. కాబట్టి మీరు అడిగినటువంటి మంచి ప్రశ్న కూడా సమాధానం కావాల్సి మళ్ళీ ఇప్పుడు మ్యాప్లో కూడా చూపిస్తా. ఇంతకుముందు కరెంట్ లేనప్పుడు చూపించినా ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు చూపెట్టప్పుడు చూపిస్తా.